ఫేమస్ అండి. ఏం చేసినా మా జగన్ ఇట్టే దొరికేస్తాడు. అందులో అసలు ఎలాంటి అనుమానం లేదు. ఏదో పెద్దగా జనం వచ్చేసారు, భారీగా తరలు వచ్చేసారు. ఇక్కడ సోషల్ మీడియాలోని అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క చూపించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా బయటకు వస్తే పొలవమని చెప్పేసి జనం తరలు వచ్చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ బిల్డప్లు కొడుతూ ఉంటారు. వాస్తవానికి రియాలిటీగా అంత ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన మనందరికీ తెలిసిందే. అంబటి రాంబాబు ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ పెట్టారు. లైవ్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉండగా ఎక్కడ కూడా కటింగ్లు కట్టి ఏమి ఉండవు, మధ్యలో ఫ్రేములు మారడాలో లేదంటే లొకేషన్ మారిపోవడం లాంటివి ఏమి ఉండవు. ఆశాంతం 2 గంటలు ఉన్నా 3 గంటలు ఉన్నా ఆ లైవ్ అలా కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. కానీ మా దరిద్రం ఏంటంటే ఇక్కడ మా జగన్ అన్న నిమిషానికి ఒక చోట ఉంటాడో నిమిషానికి ఒక ఫ్రేమ్ మారిపోతూ ఉంటుంది. మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వీడియో చూడండి. అన్న కారు లోపల కూర్చున్నాడు కదా, ఇమీడియట్గా బయటకు వచ్చేసాడు. ఇది లైవ్. అది ఒక కారు లోపల కూర్చున్నాడు, అందుకో ఈ ఫ్రేమ్లో టక్మని బయటకు వచ్చేస్తాడు చూడండి, అగో వచ్చేసాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారో ఆ దారి పొడుగున ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో అక్కడ మాత్రం ఆ ఫొటోస్ మాత్రం తీసుకొని అదంతా రికార్డెడ్ లైవ్ అన్నమాట. ఓబిఎస్లో కావచ్చు, లేదంటే వీమిక్స్ కావచ్చు, ఇంకా చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వీటిలో ఏం చేస్తారంటే ఆ వీడియోలోని ముక్కల కింద అక్కడ వేసేసి వాటిని స్ట్రీమ్ కొట్టేస్తే అలా ఆ వీడియోలన్నింటిలో కూడా లైవ్ కింద డైరెక్ట్గా వచ్చేదండి. ఇక్కడ ఎవరన్నా మోసం చేద్దాం అనుకుంటున్నారు. మరి ఆ మొత్తానికి ఎందుకు బిల్డప్లు, ఎందుకు అక్కడ మనకి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు దేనికి? మన కింద కార్యకర్తలు తరలు వచ్చేస్తున్నారో, ఎగసి పడిపోతున్నారో, 3000 కార్లతో కార్యకర్తలు వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం ఖాళీగా కనబడుతుంటే బయట సోషల్ మీడియాలో వచ్చి వీడియోలు చూస్తుంటేనేమో జనం ఎవరో కనబడట్లా. ఇక్కడ సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూస్తుంటే ఏకంగా కనుచూరు మేర ఏకంగా జనమే కనబడుతుంది. ఎలా సాధ్యం అసలు అది? గతంలో కూడా అలాగే చేశారు. సిద్ధం సభల పేరుట కింద గ్రీన్ మ్యాట్లు వేసేసి జనాన్ని ఎట్టేశారు. అక్కడ అలాంటి టెక్నిక్ ఏమైనా ఉంటే చెప్పంటారా కొద్దిగా? మాకు తెలియట్లా అలాంటివి ఏమి కూడా. అది మీకు ఎలా సాధ్యం అవుతుందో మాకు అర్థం కావట్లా. నార్మల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, లైవ్లో అక్కడ రికార్డ్ చేసి కొంతమంది ఫేస్బుక్లో గట్రా లైవ్ పెడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఫేస్బుక్లోనే గట్రా లైవ్ పెడుతూ ఉంటారు. ఆ లైవ్లో చూస్తే మాకు ఎక్కడ జనం కనబడరు. అదే సాక్షి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్ చూసేసరికి ఏకంగా రోడ్డు పొడుగునా జనమే కనబడతారా? ఏమన్నా మ్యానిపులేట్ చేస్తారా? కొద్దిగా సిగ్గుపడండి. జగన్ అన్న మంచి టీంని పెట్టుకో. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మిస్టేక్లన్నీ రాకుండా, ఈ విఎఫ్ఎక్స్లో చేయకుండా, ఇవన్నీ బిగినర్ మిస్టేక్లు అంటారు ఇట్లన్నిటిని కూడా. ఇంకా అప్డేట్ అవ్వకపోతే ఎలాగన్నా? టెక్నాలజీ మారింది. నువ్వు 24 గంటలు కూడా లైవ్ ఇవ్వచ్చు. అలాంటి అద్భుతమైన కెమెరాలు వచ్చినాయి. ఇంత టెక్నాలజీ ఉన్నా సరే నువ్వు ఇంకా అక్కడొక ముక్క ఈ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి దాన్ని లైవ్ కింద ఇచ్చేస్తున్నావు అంటే మీ కార్యకర్తలు కొండ గొర్రెలు అన్న. వాళ్ళు గొర్రెల మూలనే నువ్వు ఎంత డ్రామాలు ఆడినా సరే చెల్లుబాటు అవుతుంది. వాళ్ళకి ఏమాత్రం బుర్ర ఉన్నా కానీ ఇది అర్థమైపోద్ది. అన్న మనల్నే కాదురా బాబు, జనాన్నే కాదు మనల్ని కూడా మోసం చేస్తున్నాడని చెప్పేసి. ఇంకెప్పుడు కూడా ఈ ఫేక్ ఎడిటింగ్లు, జనం రానిదే వచ్చారని చెప్పుకోవడాలో ఇలాంటి ప్రయత్నాలు చేయమాకన్నా. చాలా ఇబ్బెట్టుగా ఉంది. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి పేరే గాని చొక్క నెయ్యి లేదు దాంట్లో. కొవ్వుతో కూడిన కెమికల్స్ తో తయారు చేయబడిన పదార్థం. దుర్మార్గులు అలాంటి పదార్థాన్ని వాడి లడ్డూని కల్తీ చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుని హిందూ సమాజానికి కించపరిచేలా వ్యవహరించిన తీరు గర్హనీయం. ఆనాడు ఉన్న పాలకులు దోపిడీయే మార్గంగా శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. కోట ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. త్వరితగతిన విచారణ చేసి వాస్తవాలను బయటపెట్టే సమయంలో ఆనాడు ఉన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి
తాను సాగించిన అవినీతి మీద, తాను చేసిన దుర్మార్గాల మీద తానే సుప్రీంకోర్టు చేత సిట్ వేపించుకుని విచారణ జరిపించుకున్న పరిస్థితి మనం చూసాం. సిబిఐతో కూడిన సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఆ సిట్ కూడా పాత్రలదారులను బయటపెట్టింది తప్ప సూత్రలదారులను బయటపెట్టాల. ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పాత్రలదారుల మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి సిఫార్సు చేసింది. దానిలో భాగంగానే సింగాలను వెంటనే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అసలు సూత్రధారులు ఎవరు? ఏసీబీ కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరి ప్రస్తావన ఉంది, బహిర్గతం కాల. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా పేర్లు ఏం బయటికి రాల. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టడానికి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏర్పాటు చేసి పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను బయటపెట్టే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ముందు కుప్పిగంతుల ఎవడు ఎక్కడ ఎవరిని ఎన్ని రకాలుగా మేనేజ్ చేసినా చంద్రబాబు నుండి తప్పించుకోవడం మీ తరమా. నిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి సిట్ నివేదిక మీద సుమారుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. పాత్రలదారులతో పాటు సూత్రధారులను కూడా బయటపట్టే పనిలో ఇప్పుడు కమిషన్ పనిచేయబోతా ఉంది. బాత్రూమ్ లో వాడే కెమికల్స్, పాత్రలు కడుక్కునే కెమికల్స్, బట్టలు ఉతుక్కునే కెమికల్స్ తో తయారు చేయబడిన ఆ కల్తీ నెయ్యి, ఆ నెయ్యి ద్వారా 250 కోట్ల రూపాయలు లూటీ. ఆనాటి పాలకులు ఎంత దుర్మార్గులో, ఎంత అవినీతి పరులో కల్తీ నెయ్యి స్పష్టం చేస్తా ఉంది. దేవుడంటే కూడా భయం లేకుండా, భక్తి లేకుండా సాగించిన వాళ్ళ దుర్మార్గాలని త్వరలోనే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ బయట పెట్టబోతా ఉంది. వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరూ ఆ కల్తీ నెయ్యిలో పాలు పంచుకున్న దుర్మార్గులే. ఎవరి కళ్ళు తప్పి పారిపోయే ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కప్పటం సాధ్యం కాదని త్వరలోనే నిరూపించబోతా ఉంది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్. రాష్ట్రాన్ని లూటీ చేశారు, గనులు దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, భూములు దోచుకున్నారు, లిక్కర్ స్కామ్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు దోచుకున్నారు. అంత దోపిడీ చేసి కూడా శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ చేసి దుర్మార్గంగా 250 కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ దుర్మార్గులు. అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేశారో స్పష్టం చేస్తారు. ఈ లూటీ 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నా కూడా వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో లడ్డూలో వాడిన కల్తీనే స్పష్టం చేస్తా ఉంది. ప్రజలను మోసం చేశారు, రాష్ట్రాన్ని మోసం చేశారు, పాలన అస్తవ్యస్తం చేశారు, లిక్కర్ స్కామ్ చేసి వేల మంది ప్రాణాలు బలి తీసుకున్నారు, లక్షల మందిని నిర్జీవులను చేసి ఆసుపత్రుల పాలు చేశారు. ఆఖరికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి వాటిని కూడా దోచుకున్నారు. ఇవన్నీ చాలనట్టు టీటీడీని కూడా దోచుకున్నారు దుర్మార్గులు. టీటీడీ దోపిడీలో పాత్రదారులైన ప్రతి ఒక్కడిని బయటికి తీసుకురావాలి, ప్రతి ఒక్కడిని ప్రజల ముందు నిలబెట్టాలి. వాళ్ళు చేసిన పాపాలని, వాళ్ళు చేసిన దుర్మార్గాలని ఎంక్వైరీ చేసి ప్రజల ముందు నిలబెడితే గానీ ఈ దుర్మార్గుల ఆటలు ఆగవు. నేరాలు, ఘోరాలు, దోపిడీలు, లూటీలు, ఆఖరికి దేవుడికి కూడా వెన్నుపోటు. ఆ 10 మంది కుటుంబాలు బ్రతకడం కోసం, జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఆ 10 కుటుంబాలు బ్రతకడం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గులు ఆ స్వామివారిని కూడా వదిలిపెట్టల. వ్యవస్థలో ఉన్న లోపాలను మేనేజ్ చేసి తాత్కాలికంగా తప్పించుకున్న ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోవటం ఇలాంటి దుర్మార్గులకు సాధ్యం కాదు. సిట్ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో ఏముందో ఇంకా బహిర్గతం కాలేదు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అరకొర వార్తలు వచ్చినాయి బయటికి. దాంట్లో 1-2 పట్టుకుని మేము తప్పు చేయలేదంటూ సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్న వైసీపీ గ్యాంగ్ ని, దండుపాలెం బ్యాచ్ ని, దొంగల ముఠాని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.